నమస్తే. ఉపసంహరణకు వేళాయే. పల్నాడు ప్రజల కల నెరవేరే వేళ. కర్ణాటకలో మళ్లీ పోస్టర్ల కలకలం. టీచర్ల మందు విందు. ఎర్రచందనానికి గ్రీన్ సిగ్నల్. అన్నదాతకు హ్యాపీ న్యూస్. నేడే టీమిండియా సెమీస్ ఫైట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ సూపర్ ఫాస్ట్ 100లో చూద్దాం. తెలంగాణలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియనుంది. ఇప్పటికే 606 నామినేషన్లను ఎన్నికల సంఘం తిరస్కరించింది. 119 నియోజకవర్గాల్లో 2898 నామినేషన్లను అధికారులు ఆమోదించారు. గజ్వేల్లో అత్యధికంగా 114 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మేడ్చల్లో 67 మంది, కామారెడ్డిలో 56, ఎల్బీ నగర్లో 57 నామినేషన్లను ఆమోదించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచార స్పీడ్ పెంచారు. ప్రతిరోజు 3 నుంచి 4 సభల్లో పాల్గొంటున్నారు. ఇవాళ మరో 4 నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. బోధన్, నిజామాబాద్ అర్బన్, ఎల్లారెడ్డి, మెదక్ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలకు హాజరు కానున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇవాళ బోధ్, నిర్మల్, జనగామ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. 3 చోట్ల ఏర్పాటు చేసే సభలు, రోడ్ షోల్లో పాల్గొంటారు. హస్తం అభ్యర్థులకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేటి నుంచి ప్రచార జోరు పెంచనున్నారు. ఇవాళ్టి నుంచి 6 రోజుల పాటు బిజీగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేయనున్నారు. 6 రోజుల్లో 25 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోల్లో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ రాజన్న సిరిసిల్లలోని వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పాల్గొనున్నారు. పల్నాడు ప్రజల 6 దశాబ్దాల కల నెరవేరబోతోంది. వరిక పొడిసెల ఎత్తిపోతలను సాకారం చేసేందుకు ఏపీ సీఎం జగన్ నడుం బిగించారు. ఇవాళ మాచర్లలో పర్యటించనున్న ఆయన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వరిక పొడిసెల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మాచర్ల చేరుకోనున్నారు సీఎం జగన్. మాచర్లలో చెన్నకేశవ కాలనీ ఎదురుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలి వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించి తిరిగి మధ్యాహ్నం తాడేపల్లికి చేరుకుంటారు. విజయవాడలో ఇవాళ ప్రజా రక్షణ భేరీ సభ నిర్వహించనుంది సిపిఎం. సింగ్ నగర్లోని బస్వపున్నయ్య స్టేడియంలో ఉదయం 11 గంటలకి ఈ సభ జరగనుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు ఏపీ సిపిఎం ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టనున్నారు. కూర్మన్నపాలెం వద్ద దీక్షా శిబిరం నుంచి విజయవాడ వరకు బైక్ ర్యాలీ చేపట్టనున్నారు. ఇవాళ్టి నుంచి కుల గణనకు శ్రీకారం చుడుతోంది ఏపీ సర్కార్. ప్రయోగాత్మకంగా 2 రోజుల పాటు ఇది కొనసాగనుంది. రాష్ట్రంలోని 5 ప్రాంతాల్లో కలెక్టరేట్ల పర్యవేక్షణలో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. దీనిపైన నేటి నుంచి జిల్లా స్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. టీడీపీ నేత పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవికి కడప జిల్లా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయన్ను కడప జైలుకు తరలించారు. అంతకుముందు కడప నుంచి పులివెందులకు వస్తున్న ఆయనకు అదుపులోకి తీసుకున్న పోలీసులు వల్లూరు పిఎస్కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి నేరుగా కడపకు తరలించారు. కడప రిమ్స్లో వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. గతంలో లోకేష్ పర్యటన సందర్భంగా కడప విమానాశ్రయం వద్ద ఆందోళన చేశారని, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని బీటెక్ రవిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. 10 నెలల క్రితం చేసిన ఆందోళనలో ఏఎస్ఐకి గాయాలయ్యాయి. ఆ ఘటనపైన విచారణ చేసి రవిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు పోలీసులు. బీటెక్ రవిని అదుపులోకి తీసుకున్న ఘటనపైన స్పందించిన లోకేష్ తన ఎన్నికల ప్రత్యర్థి బీటెక్ రవిని చూసి సీఎం జగన్ భయపడుతున్నారన్నారు. పులివెందుల వెళ్లాల్సి వచ్చినా గజగజ వణుకుతున్నారని ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గ ప్రజల్ని ఎదుర్కోలేని పిరికి పందా అని ఆక్షేపించారు. రవి అరెస్టుని తీవ్రంగా ఖండించారు. బీటెక్ రవిని కిడ్నాప్ చేశారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఆరోపించారు. ఇది పిరికి పంద చర్య అని మండిపడ్డారు. రవికి ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. తక్షణమే దీనిపై ముఖ్యమంత్రి, డీజీపీ, జిల్లా ఎస్పీ స్పందించాలని డిమాండ్ చేశారు. ఏపీసీఐడీ టీడీపీకి నోటీసులు జారీ చేసింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్న టీడీపీ నేత అశోక్ బాబుకు ఈ నోటీసులు అందించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కు సంబంధించిన కేసులో ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. టీడీపీ ఖాతాలోకి 27 కోట్ల రూపాయలు ఎలా వచ్చాయో చెప్పాలంటూ నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 18న మంగళగిరి సిఐడి ఆఫీసులో వివరాలు అందించాలని పేర్కొంది. ఏపీలో టీడీపీ, జనసేన సమన్వయ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ గాజువాక, విశాఖ నార్త్ నియోజకవర్గాల్లో సమావేశాలు జరగనున్నాయి. రేపు విశాఖ తూర్పు, దక్షిణ నియోజకవర్గాల్లో సమావేశాలు జరగనున్నాయి. 175 నియోజకవర్గాల్లో జరగనున్న సమావేశాల్లో భవిష్యత్తుకు గ్యారంటీ, ఓటర్ లిస్టు వెరిఫికేషన్పై నేతలు చర్చించనున్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇవాళ అరకులో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో ప్రచారం నిర్వహించే వాహనాలను గవర్నర్ అరకు లోయలో ప్రారంభించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం అనుమతించిన 416కు పైగా ప్రకటనల్లో రూపురేఖలు మార్చినా, వక్రీకరించినా, తప్పుగా అన్వయించిన 15 ప్రకటనలకు అనుమతులు ఉపసంహరించినట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. పార్టీలు ముందుగా తగిన అనుమతి తీసుకుని పర్యటనలను యూట్యూబ్తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల వేదికల్లో ప్రసారం చేయడం నిబంధనల ఉల్లంఘన కింద పరిగణిస్తున్నట్లు తెలిపింది.
హైదరాబాద్ హైతనగర్లో అర్ధరాత్రి ఉద్రిక్తత తలెత్తింది. ఎల్బీ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధు యాష్కి గౌడ్ నివాసంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. సెర్చ్ వారెంట్ లేకుండానే సోదాలు జరపడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం కేసులో టీడీపీ నేత కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. గత ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలతో ఆయనపై సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. దీంతో కొల్లు రవీంద్ర ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూతురులో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్నగర్ పరిధిలోని పెద్దవాగు వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఆగి ఉండగా వెనక వైపు నుంచి లారీ బలంగా ఢీకొట్టింది. ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా అందరూ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు లారీ డ్రైవర్ను అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా కండ్లకోయలో సర్కార్ టీచర్లు లిక్కర్ పార్టీని ఎంజాయ్ చేశారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా మందు పార్టీ నిర్వహించడం వివాదాస్పదమైంది. బర్త్డే పార్టీ పేరుతో ఎక్సైజ్ శాఖ అనుమతి తీసుకున్న టీచర్లు ఈ పార్టీని ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలోని 18 డిస్టిలరీలను తనిఖీ చేసేందుకు 10 బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీసీ కెమెరాలతో డిస్టిలరీలపైన నిరంతర నిఘా పెడతామన్నారు. విజయనగరం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఇది వాయువ్య దిశగా పయనించి రేపు ఏపీ తీరంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. శుక్రవారం నాటికి ఇది ఉత్తర ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరానికి చేరుకుంటుంది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడన ప్రభావంతో ఇవాళ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, బాపట్ల, నెల్లూరు, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఇవాళ బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. 15వ విడత కింద అర్హులైన 8 కోట్ల మంది రైతుల ఖాతాలో 2,000 చొప్పున జమ చేయనున్నారు. ఇవాళ ఉదయం 11:30 జార్ఖండ్లోని ఖంటీలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. జార్ఖండ్లో ఇవాళ జరిగే గిరిజన ఆరాధ్యుడు బిర్సా ముండా జయంతి ఉత్సవాల్లో ప్రధాని పాల్గొనున్నారు. అంతేకాకుండా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లోనూ పాలు పంచుకోనున్నారు. 2 రోజుల పాటు మోదీ జార్ఖండ్లోనే ఉండనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో ప్రధాని మోదీ 10 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో చేపట్టారు. ప్రత్యేక విమానంలో బిర్సా విమానాశ్రయం చేరుకున్న ఆయనకు గవర్నర్ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రాజ్భవన్ వరకు ఆయన రోడ్ షో కొనసాగనుంది. దీంతో ఆ మార్గాన్ని అధికారులు నో ఫ్లై జోన్ గా ప్రకటించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం అన్ని పార్టీలకు నోటీసులు జారీ చేసింది. తమకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు అందించాలని పేర్కొంది. ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు పార్టీకి అందిన ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను సీల్డ్ కవర్లో అందించాలని సూచించింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీపై అనుచిత పోస్టులు పెట్టారన్న బీజేపీ ఫిర్యాదు నేపథ్యంలో ఈ నోటీసులు వచ్చాయి. ఢిల్లీలో వాయు కాలుష్యం నేపథ్యంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తాత్కాలికంగా జైపూర్కి మకాం మార్చారు. శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆమె ఇటీవల ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. కర్ణాటకలో మళ్లీ పోస్టుల కలకలం రేగింది. జేడీఎస్ ప్రధాన కార్యాలయం బయట ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కుమారస్వామికి వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఆయన విద్యుత్ దొంగగా పేర్కొంటూ పోస్టర్లు వేశారు గుర్తు తెలియని వ్యక్తులు. తన సామాజిక వర్గం పేరు దాచుకోవాలనే ఉద్దేశం తనకు లేదన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. దాని పేరుతో రాజకీయం చేయాలని అనుకోలేదన్నారు. ఆయన ఓబీసీ వర్గానికి చెందిన వారంటూ ఓ సర్టిఫికేట్ వైరల్ అయింది. ఎర్రచంద్రం పైన కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఎర్రచంద్రం పెంపకం ఎగుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత 20 ఏళ్లుగా కొనసాగుతున్న నిషేధాన్ని ఎత్తివేసింది. సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రత్ రాయ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాత్రి గుండెపోటు రావడంతో ఆయన తుది శ్వాస విడిచారు. కేరళ శబరిమలై అయ్యప్ప క్షేత్రంలో వార్షిక వేడుకల ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ ఏడాది మకర విలక్కు దర్శనాలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. 2 నెలల పాటు జరిగే మకర విలక్కు దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. దీంతో ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఇప్పటికే కారక్కాల్, కడలూరు, విల్లుపురం, నాగపట్నం జిల్లాల్లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. పుదుచ్చేరిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. శ్రీలంక ఎదుర్కొన్న ఆర్థిక సంక్షోభంపై ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. దేశంలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభానికి రాజపక్స సోదరులే కారణమని తేల్చి చెప్పింది. తెలంగాణలో ప్రచారం జోరు పెంచిన
కేసీఆర్ కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. పాలకుర్తి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న గులాబీ బాస్ కాంగ్రెస్ వస్తే రైతులకు వచ్చే స్కీమ్లన్నీ ఖతమవుతాయన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపైన మండిపడ్డారు. సీఎం కేసీఆర్ 4 ఏళ్లలో 24 గంటలు కరెంట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ కండువా తీసి గులాబీ కండువా కప్పుకుంటారని జానారెడ్డి చెప్పారని గుర్తు చేశారు. ఏడాదిన్నరలోనే 24 గంటల కరెంట్ ఇచ్చామని, కానీ జానారెడ్డి మాట నిలబడలేదని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రజా ఆశీర్వాద సభలోనూ పాల్గొన్న కేసీఆర్ ఈ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని, ఓటు వేసే ముందు అన్ని ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నకరికల్లో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ డబ్బు సంచులతో వస్తున్నారని, వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ముఖ్యమంత్రి ఎవరో తెలియదని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీ టార్గెట్ గా విమర్శలు చేశారు మంత్రి హరీష్ రావు. కార్మికులను కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని ఆరోపించారు. బీజేపీకి అమ్మటం తప్ప మరొకటి తెలియదని ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంత్రివర్గంలో 4 మహిళలకు స్థానం కల్పిస్తామని తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ నెల 15న రాష్ట్రానికి రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల 18కి వాయిదా వేశారు. ఈ నెల 18న ఉదయం 10 గంటలకు గద్వాల్ రానున్న అమిత్ షా నల్గొండ, వరంగల్ ఎన్నికల టూర్లో పాల్గొంటారు. అనంతరం రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ను టార్గెట్ చేశారు బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్. బీఆర్ఎస్ అంటే కేసీఆర్ ఫ్యామిలీ వికాస్, కాంగ్రెస్ అంటే గాంధీ ఫ్యామిలీ వికాస్ అయిందని ఆరోపించారు. బీజేపీ నేత బండి సంజయ్ పైన మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. 4.5 ఏళ్లు నియోజకవర్గంలో సంజయ్ కనిపించలేదని తెలిపారు. కేంద్రం నుంచి ₹1 కూడా తీసుకురాలేదన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పైన కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులను పొరపాటున గెలిపిస్తే కరీంనగర్ మొత్తాన్ని కబ్జా చేస్తారని ఆరోపించారు. బీఆర్ఎస్ వంటి పాలన తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ప్రతిపక్ష నేతలను పీడీ యాక్ట్ కేసులు, నిర్బంధాలతో వేధిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ సునామీ రాబోతుందన్నారు. మాజీ మంత్రి రేణుకా చౌదరి ఓటమి భయంతోనే తమ కార్యకర్తలపై పువ్వాడ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తూ ఉండడంతో రెబల్స్ నేతలపైన కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. రెబల్స్ ను బుజ్జగిస్తూ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని సూచించారు. హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణ జన సమితి నేతలు సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. బీఆర్ఎస్ ను ఎదుర్కోవాలనే అంశంపై చర్చించారు. పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి కందాళ ఉపేందర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కూసుమంచి మండలం పాలేరులో ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి బూత్ స్థాయి కార్యకర్తల మీటింగ్ లో పాల్గొన్నారు. నల్గొండ జిల్లా తిప్పర్తి చెక్ పోస్ట్ వద్ద శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాన్వాయ్ను పోలీసులు తనిఖీ చేశారు. మిర్యాలగూడ పట్టణంలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరై నల్గొండ వెళుతూ ఉండగా గుత్తా వాహనాన్ని ఆపారు. కాన్వాయ్లో పూర్తిగా సోదాలు జరిపారు. తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ను బీజేపీ నేతలు కలిశారు. గద్వాల బీఆర్ఎస్ అభ్యర్థి సరైన పత్రాలు సమర్పించుకున్న నామినేషన్ను అప్రూవ్ చేశారని ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లాలో ఎన్నికల సమయంలో నగదు పట్టుబడింది. సంతోష్ అనే వ్యక్తి వద్ద ₹4,34,000 పోలీసులు పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు సమర్పించకపోవడంతో సీజ్ చేసిన నగదును ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ కు అప్పగించారు. హైదరాబాద్ నీలోఫర్ కేఫ్ లో మంత్రి కేటీఆర్ సందడి చేశారు. అక్కడ ఛాయ్ తాగుతున్న పలు కుటుంబాలతో ముచ్చటించారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు, అభివృద్ధి అద్భుతంగా ఉన్నాయని ప్రజలు కేటీఆర్ కు తెలిపారు. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తనను దోషిగా తీసివేయాలని కోరారు. కేవలం సాక్షిగా మాత్రమే పరిగణించాలన్నారు. గతంలో సిబిఐ దాఖలు చేసిన మొదటి ఛార్జ్షీట్లో సాక్షిగా చేర్చిందని వెల్లడించారు దస్తగిరి. ఈ పిటిషన్ పైన సిబిఐ కోర్టు ఇవాళ విచారణ చేపట్టనుంది. కృష్ణా జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం గరంగరంగా మారింది. అధికారుల తీరుపైన మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశానికి గ్రామీణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, సీనియర్ ఇంజనీర్లు రాకపోవడంపై ఫైర్ అయ్యారు. జగన్ ప్రభుత్వం అస్తవ్యస్త విధానాలు అమలు చేస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. సీఎం జగన్ వైఖరి కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన వేలాది కోట్ల రూపాయలు ఏపీకి రావడం లేదని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కీసర మొనేటి వద్ద ఇసుక గుంతల కారణంగా 3 యువకులు మృతి చెందిన ప్రాంతాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమా సందర్శించారు. ఇసుకలో బైఠాయించి జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చే జగనన్న విద్యా కానుకలో 120 కోట్లు దారి మళ్లించారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఇటీవల యూపీ, ఢిల్లీలో 5 కంపెనీలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడి చేసిందని, అక్కడ తీగలాగితే ఏపీలో డొంక కదిలిందన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరవాడలో ఆర్మీ ఉద్యోగిపైన దారుణంగా ప్రవర్తించిన పోలీసులపైన సరైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు. తూతూ మంత్రంగా సస్పెన్షన్ విధించి 3 విడిచిపెట్టారని ఆరోపించారు. ఏపీ టూరిజం కార్మికుల సమ్మె కొనసాగుతోంది. తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు సమ్మె విరమించబోమంటున్నారు. దీంతో 4 రోజులుగా ప్రముఖ పర్యాటక కేంద్రాలన్నీ మూతపడ్డాయి.
తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపుతోంది. వారం వ్యవధిలో నగరంలో 3 చోట్ల ఈ గ్యాంగ్ దొంగతనాలకు విఫలయత్నం చేసింది. సీసీ ఫుటేజ్లో ఈ గ్యాంగ్ కదలికలను పోలీసులు గుర్తించారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పన్నూరులో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఓ రెస్టారెంట్లో పనిచేసే సూపర్వైజర్ పైన మద్యం మత్తులో దాడికి దిగారు. అతడిపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ అమలు చేయాలని నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లాలో నకిలీ విజిలెన్స్ అధికారులు గుట్టు రట్టయింది. అర్ధరాత్రి హైవేపై టీమ్గా ఏర్పడిన 5 వ్యక్తులు వాహనాలు ఆపి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ పుస్తక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు వారోత్సవాలు జరగనున్నాయి. కడప జిల్లాలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద స్టాంపు వెండర్లు ఆందోళనకు దిగారు. రిజిస్ట్రేషన్ శాఖలో దస్తావేజు లేఖల పద్ధతి కొనసాగించాలని నిరసన తెలిపారు. కొత్తగా తెచ్చిన ప్రైమ్ 2 విధానాన్ని అమలు చేస్తే లక్షల మంది పొట్ట కొట్టిన వారు అవుతారని ఆరోపించారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి విజయవాడలో పర్యటించారు. నగరంలోని ఏ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఢిల్లీలో వాయు నాణ్యత మరింత క్షీణించింది. సుప్రీంకోర్టు చెప్పినా సర్కారు నిషేధం విధించినా టపాసులు కాల్చడంతో ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. తాజాగా ఢిల్లీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన వాయు నాణ్యత 373గా నమోదైంది. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరుగుతుండటంతో యాంటీ డస్ట్ క్యాంపెయిన్ ఈ నెల 30 వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్యాంపెయిన్లో భాగంగా ఇప్పటివరకు 2,47,00,000 రూపాయల జరిమానాలు విధించింది ఢిల్లీ పురపాలక శాఖ. ఢిల్లీలో యమునా నది నురగలు కక్కుతోంది. యమునా నది కాలుష్య కాసారంగా మారింది. నదిలో ఎటు చూసినా తెల్లని నురగలే ప్రవహిస్తున్నాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో 42వ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన ప్రారంభమైంది. నెల 27 వరకు ఇది కొనసాగనుంది. యునైటెడ్ బై ట్రేడ్ అనే థీమ్తో దీన్ని నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్లో 42వ అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఏపీ పెవిలియన్ను ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ ప్రారంభించారు. 500 స్క్వేర్ మీటర్లలో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్లో సొరంగంలో చిక్కుకుపోయిన 40 మందిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 150 మంది సిబ్బంది నిర్విరామంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. బీజేపీ తుఫాన్ మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ను పెకిలించి వేస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీజేపీ పైన ప్రజలు చూపుతున్న విశ్వాసం అద్భుతమన్నారు. షాదాపూర్లో జరిగిన సభలో కాంగ్రెస్ పైన నిప్పులు కక్కిన మోదీ దేశంలో కాంగ్రెస్ చేసిన దోపిడీని ఎవరూ మరవలేదన్నారు. కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు విజయేందర్ను రాష్ట్ర బీజేపీ చీఫ్గా నియమించడంపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దళితులకు బీజేపీలో అవకాశాలు రావంటూ ఎంపీ రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పైన సొంత పార్టీకి చెందిన ఓ ఎంపీ అవిశ్వాసం ప్రకటించారు. ఆయన బ్రిటన్ పదవి చేపట్టిన తర్వాత అవిశ్వాస లేఖ రావటం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి నోరు జారారు. వైట్ హౌస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో వైట్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ను ప్రెసిడెంట్ అంటూ సంబోధించి మరోసారి నవ్వుల పాలయ్యారు. శ్రీలంక రాజధాని కొలంబోను భూకంపం వణికించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పైన 6.2గా నమోదైంది. భూమి కంపించడంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వరల్డ్ కప్ తొలి సెమీఫైనల్స్ ఇవాళ ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుంది. పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న భారత్ 4వ స్థానంలో ఉన్న న్యూజిలాండ్తో తలపడనుంది. ముంబైలో ఇవాళ జరగనున్న వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ కు హాజరు కానున్నారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఇందుకోసం ఆయన నిన్న రాత్రి చెన్నై నుంచి విమానంలో ముంబై చేరుకున్నారు. ఇవాళ వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్ ను ఆయన ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. వన్డే ప్రపంచ కప్ లో సెమీఫైనల్స్ కు సిద్ధమైన టీమిండియాకు ఫుట్బాల్ స్టార్స్ నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ బయర్న్ మునిచ్, జర్మన్ ఫుట్బాల్ దిగ్గజం థామస్ ముల్లర్ టీమిండియాకు మద్దతు తెలిపారు. భారత జెర్సీ ధరించి రోహిత్ సేనకు తన మద్దతు ప్రకటించారు. వరల్డ్ కప్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న T20 సిరీస్ లో భాగంగా ఈ నెల 23న జరిగే తొలి మ్యాచ్ కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. ఆ మ్యాచ్ కోసం ఇవాళ రేపు ఆన్లైన్లో 10,000 టికెట్లు విక్రయించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి పేటీఎంలో టికెట్లు అందుబాటులో ఉంటాయి. 17, 18న ఆఫ్లైన్లో 11,000 టికెట్లు విక్రయించనున్నారు. వన్డే ప్రపంచ కప్లో పాకిస్తాన్ ఘోర ప్రదర్శన చేయడంతో ఆగ్రహంగా ఉన్న పాక్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని తొలగించే దిశగా పీసీబీ యోచిస్తోందని సమాచారం. ఇవి ఇప్పటివరకు ఉన్న సూపర్ ఫాస్ట్ 100 డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 10 టీవీ ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.